నార్సింగ్ అల్కాపూర్ రోడ్ నెంబర్ 30లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్నామో వెనకాల ఏదైతే పని జరుగుతుందో అంటే కూలీలు వస్తూ ఉంటారు చాలామంది కూడా ఈ పని చేయడానికి. అయితే వాళ్ళందరూ కూడా ఉండటానికి ఒక షెడ్ అనేది కూడా నిర్మించుకుంటూ ఉంటారు. అయితే అదే విధంగా ఇక్కడ ఏదైతే అల్కాపూర్లో ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ జరగబోతుందో ఇక్కడికి కొంతమంది అంటే ఇక్కడ తెలంగాణకి సంబంధించి ఏవైతే గ్రామాలు ఉంటాయో అక్కడి నుంచి ఇక్కడికి పనికి అయితే బతుకు తెరువు కోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్న క్రమంలోనే కొంతమంది గొడవలు పెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మరి కొంతమంది హత్యలు కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఈ స్థలంలో ఉన్నామో దీనికి సంబంధించి కనుక చూసుకుంటే ముగ్గురు స్నేహితులు అంటే ఇక్కడ దాదాపుగా ముగ్గురు ఉండేవాళ్ళు. మరి ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే దాదాపు ఇప్పుడు ఏదైతే నేను మీకు షెడ్ చూపిస్తున్నానో ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే బ్లూ కలర్ షెడ్ చూపిస్తున్నానో దీంట్లో 4 వ్యక్తులు నిన్న రాత్రి మద్యం సేవిస్తూ కూడా మొత్తం కూడా దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా ఈ రూమ్లోనే ఉండడం జరిగింది. దాదాపుగా వాళ్ళు మద్యం తాగేసి అంటే మద్యం మత్తులో ఒకరినొకరు కొట్టుకున్న విజువల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ లోపల ఏ విధంగా కనిపిస్తుంది ఏంటనేది కూడా. దాదాపుగా ఇక్కడ ఏదైతే ఇసుక వేశారో పోలీసులు ఇది మొత్తం కూడా బ్లడ్ అంటే రక్తపు మరకలు అని చెప్పొచ్చు. చుట్టుపక్కల కూడా ఇంకా రక్తం మరకలు అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 4 వ్యక్తులు చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు చికెన్ కూడా వండుకున్నారు, అంటే మద్యం సేవిస్తున్నారు కాబట్టి దానికి మంచికి చికెన్ వండుకున్నారు, అలాగే అన్నము కూర ఇవన్నీ కూడా వండుకోవడం జరిగింది. మరి ఏమైంది మధ్యరాత్రి వీళ్ళు తాగేసి కొట్టుకోవడానికి గల కారణం ఏంటి, వీళ్ళ 4 మధ్య అసలు గొడవ ఏంటి అనే విషయాలు కూడా పోలీసులు ఆరాధిస్తున్నారని చెప్పాలి. అయితే 4 కూడా మద్యం సేవిస్తున్న క్రమంలో ఒక వ్యక్తిని ముగ్గురు కలిసి కొట్టడం జరిగింది. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి కేక్ కనిపిస్తుంది, క్లియర్ గా చూడొచ్చు. మనకి ఇక్కడ కేక్ కనిపిస్తుంది, అంటే ఇక్కడ కేక్ కనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ ఎవరిదైనా పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తూ ఉండొచ్చు. అదైతే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న తరుణంలోనే వాళ్ళు మద్యం తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని అలా పార్టీ లాగా చేసుకున్న క్రమంలో మరి అసలు ఏం జరిగింది, వీళ్ళకి మాట ఎందుకు పెరిగింది. అక్కడ చూడొచ్చు బ్యాగ్లో కూడా మనకి పెరుగు, కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. పైన చూసుకుంటే ఒక క్యాప్ కూడా ఉంది, దానికి సంబంధించి మనం ఒక వ్యక్తి ముస్లిం వ్యక్తిగా కూడా మనం గుర్తించవచ్చు. పైన మనకి ఒక తెల్ల టోపీ కూడా కనిపిస్తుంది. ఇందులో ఈ 4 ఒకరు ముస్లిం వ్యక్తి కూడా ఉన్నట్టుగా అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. అయితే వీళ్ళందరూ కూడా ఒక పార్టీ వాతావరణాన్ని తీసుకురావడానికి సాయంత్రం సమయంలో వీళ్ళు చికెన్ కేక్ ఇవన్నీ తెచ్చుకొని కూడా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న టైంలోనే మరి ఎందుకు గొడవ పడ్డారు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సినవి. ఒక వ్యక్తిని ముగ్గురు కలిసి కొట్టిన తరువాత ఎవరైతే ఒక వ్యక్తి అంటే ఇప్పుడు గాయాల పాలయ్యాడో, ఒక వ్యక్తి మరణించాడో, ఒక వ్యక్తిని కొట్టిన తర్వాత ముగ్గురు కూడా భయపడ్డారని చెప్పొచ్చు. అందులో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఆ వ్యక్తికి ఎక్కువగా రక్తస్రావం అవ్వటంతో ఒక వ్యక్తి దాన్ని చూసి భయపడి ఇక్కడ ఉండలేక పారిపోవడం జరిగిందని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే వెంటనే ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ నుంచి మొత్తం కూడా మనకి బ్లడ్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బీర్ సీసాలతో కొట్టిన ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు బయట చూసుకుంటే మొత్తం బీర్ సీసాకి సంబంధించిన ముక్కలన్నీ కూడా ఉన్నాయి. అంటే కోపంలో బీర్ సీసాని తల మీద కొట్టడంతో ఇదంతా కూడా రక్తం ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేది కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత ఎవరైతే ఆ 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత ఎవరైతే 2 వ్యక్తులు ఉన్నారో అంటే ఇంకొక వ్యక్తిని కొడుతున్నారో ఇంకా 2 వ్యక్తులు కూడా ఆ వ్యక్తిని బయటికి ఈడ్చుకుంటూ వచ్చి ఇక్కడ చూడొచ్చు అక్కడికి ఇక్కడికి దాదాపు ఒక 20 అడుగులు దూరం అనేది ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు దాదాపుగా ఈడ్చుకొచ్చి కూడా అతి దారుణంగా కొడుతూ అతను స్పృహ తప్పి పడిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉండి దాదాపు 2 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి ఎవరికో ఫోన్ చేసి మరి ఏం చెప్పారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అంటే ఇక్కడ ఇతన్ని చంపేశామని చెప్పారా, లేకపోతే ఇక్కడ మేము అనుకోకుండా చిన్న గొడవలో ఒక వ్యక్తిని చంపేశాము ఏం చేయాలని చెప్పారా, లేకపోతే ఏంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా చెప్పి బాధపడ్డారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు చూడొచ్చు ఒక 20 అడుగులు ఉంటుంది. అక్కడ నుంచి ఈ వ్యక్తిని ఇక్కడికి ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది, నిజంగానే ఇదేమన్నా ప్లాన్ ప్రకారంగా ఏదైనా పాత కక్షల కారణంగా ఏదైనా జరిగిందా, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందా. లోపల చూసుకుంటే కనుక మనకి కేక్ ముక్కలు కనిపిస్తున్నాయి, చికెన్ కనిపిస్తుంది. అంటే దాన్ని బట్టి చూస్తే ఈ నలుగురు ఎవరైతే 4 ఉన్నారో వాళ్ళలో ఒకరికి పుట్టినరోజు కాబట్టి ఆ విధంగా చేసుకున్నారా, లేకపోతే నిజంగానే కక్ష తీర్చుకోవడానికి ఈ విధమైన పార్టీని అరేంజ్ చేశారా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇంకోవైపు చూసుకుంటే అక్కడ మనకి సీసీ కెమెరాస్ కూడా కనిపిస్తున్నాయి. మరి పోలీసులు నిన్న ఏదైతే ఇది అర్ధరాత్రి సమయంలో తెలిసిందో
పోలీసులకి ఇన్ఫర్మేషన్ అంటే ఎవరైతే ఇక్కడ ఒక వ్యక్తి ఇప్పుడు మరణించాడో ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చూడొచ్చు మొత్తం కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళలో కొంతమంది చూసి అంబులెన్స్కి కాల్ చేయడం కానీ అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళింది. అంబులెన్స్లో కూడా తను కొరాయి ఊపిరితోనే ఉన్నాడు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తరుణంలో తను చనిపోవడం జరిగింది. పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పోలీసు ఇక్కడికి రాగానే ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటిని కూడా అంటే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారని చెప్పొచ్చు. అసలు ఆ నలుగురు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మృతి చెందిన వ్యక్తి అసలు ఎక్కడ ఉంటాడు, ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరిది బర్త్డే జరిగింది, ఇవన్నీ అంటే అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు ఈ కాలనీకి సంబంధించిన పెద్ద వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఏం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఏదో పార్టీ లాగా జరిగింది లోపల, అంటే ఒక కేక్ ఉంది, అవన్నీ ఉన్నాయి. అసలు మీకు ఏం తెలిసింది, అసలు ఎప్పుడు చనిపోయారు తెలియదు. మార్నింగ్ మాత్రం ఏదో పోలీసు వాళ్ళు వచ్చారు. నేను పక్కనే అపార్ట్మెంట్ ఎంజీ కన్స్ట్రక్షన్లో నాది ఉంటాను నేను. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏంటి అని చూస్తుంటే ఏదో అయింది అంటే పోలీసు వాళ్ళు చూశారు. ఏదో అనుకుంటే ఎవరో చనిపోయారు అని అన్నారు. కానీ అది మంచిది కాదు. ఏదో తాగి చంపుకోవడము, ఒక కుటుంబం కూడా అవతల చనిపోయిన వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, వీళ్ళకు ఉంటారు. మీకు ఎప్పుడు తెలిసిందండి? మార్నింగ్ 8:39కు నేను అట్లకెళ్ళి వస్తే రోడ్లో వస్తాను, ఇట్లా అవతల రోడ్లో నాది. కానీ ఇది మంచిది పద్ధతి కాదు అని. ఎందుకంటే మెసేజ్ ఎట్లా ఉంటుంది అంటే చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి బాధనే ఉంటుంది కుటుంబ సభ్యులకు. వీళ్ళు ఈ పూటకు తాగి కొట్టుకుంటారు. వాళ్ళు ఒకటి చనిపోతాడు, వాళ్ళు కూడా జైలుకి పోతే వాళ్ళకి కూడా ఇదే కదా. ఇది మంచి సంస్కృతి కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం అంతవరకే మంచిది, కానీ చంపుకోవడము చావడము ఇదని పద్ధతి కాదు అంటే నేను చెప్పడం అది. అయితే చూడొచ్చు మరి ఇవి నిజంగానే పాత కక్షల కారణంగానే ఇతన్ని టార్గెట్ చేసి పిలిచి ఈ విధంగా చేశారా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈ వ్యక్తిని బీర్ బాటిల్తో కొట్టిన తర్వాత ఒక వ్యక్తి పరారీలో అంటే వెంటనే పారిపోయాడు. ఇంకో ఇద్దరు వ్యక్తులు అతన్ని ఇక్కడ దాకా ఈడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఎవరికో ఫోన్ చేసి చెప్పడం, ఇదంతా చూస్తుంటే కనుక పాత కక్షల వల్లే ఈ వ్యక్తిని ఇలా టార్గెట్ చేసి నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు కూడా తాగిపిచ్చి ఇలా పిలిపించి ఇలా చంపారు అనే విషయాలు కూడా మనకి క్లియర్గా అయితే తెలుస్తున్నాయని చెప్పాలి. మరి పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. మరి వీళ్ళ నలుగురు కూడా ఎవరు, మరి ఇతన్ని ఎందుకు చంపారు, ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అసలు ఏం జరిగింది ఏంటి, అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఏం జరిగింది అంటూ కూడా మొత్తం కూడా చూసే ప్రక్రియలు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ కేసును అయితే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఎందుకు జరిగింది ఏంటనే విషయాలు కూడా ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ఉన్నారో అందులో ఇద్దరు పారిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతని నుంచి అన్ని వివరాలు కూడా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV కెమెరామెన్ శివతో, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.